తెలంగాణ జనసమితికి ఇటువంటి ఒక విషయం మీద ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయాలి అని ఆలోచించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు. ఎందువలనంటే గత నెలన్నరగా చర్చ జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్స్ మీద చర్చ ఇక్కడ ఇంతవరకు పెట్టలేదు. అడపాదడపా స్థూలంగా ఒక మాట అనడం తప్ప ఇది ఒక ఎన్నికల అంశంగా మారలేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో వాడుకోవచ్చు అని అనుకోవడం లేదు. ఇతర రాజకీయ పార్టీలు కూడా కనీసం భారతీయ జనతా పార్టీ మీద ఒక విమర్శ చేయడానికి, దాని గుట్టు బయటపెట్టడానికి ఇది ఒక అవకాశం అని అనుకోవడం లేదు. పత్రికలు, ప్రధాన స్రవంతి పత్రికలు కానీ, ప్రధాన స్రవంతి ఛానళ్ళు కానీ దాని మీద మాట్లాడడం మానేశాయి. చాలా చిన్న వార్తలు వేశాయి. కేవలం సోషల్ మీడియా వల్ల లేదా యూట్యూబ్ ఛానళ్ళ వల్ల, స్వతంత్ర పరిశోధకుల వల్ల మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి చాలా సమాచారం బయటకు వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ జనసమితి ఈ అంశం కూడా చర్చనీయాంశమే, ఈ అంశం కూడా ఎన్నికల సందర్భంలో చర్చనీయాంశమే అని అనుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది. అందువల్లనే కోదండ అడగగానే, మామూలుగా అయితే వీక్షణం ప్రెస్సుకు పంపించే హడావుడి వల్ల ఈ సందర్భంలో ఉపన్యాసాలకు ఒప్పుకోను, కానీ ఇక్కడ మాట్లాడక తప్పదు. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు, అందులోనూ ఎన్నికల సందర్భంలో ప్రచారానికి బోదలుచుకున్న కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పడానికి ఇది ఒక మంచి సందర్భం, ఎన్నికలు ఒక మంచి సందర్భం. దాని ముందర ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి మాట్లాడుకోవడం ఒక సందర్భం అని వచ్చాను. నిజానికి ఎన్నికల బాండ్ల విషయాల్లోకి పోయే ముందు మీరందరూ గత వారం రోజుల్లో నరేంద్ర మోడీ ఇచ్చిన 2 ఇంటర్వ్యూలు చూసి ఉంటారు, లేదా వాటి గురించి విని ఉంటారు. ఆయన మామూలుగా 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ప్రెస్తో మాట్లాడలేదు. ప్రెస్తో మాట్లాడడం అంటేనే ఆయనకు భయం. 10 సంవత్సరాల పాటు పత్రికా సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం నడుపుకొచ్చిన ఏకైక ప్రధానమంత్రి 70 ఏళ్లలో. లేక ఆయనకు వాషింగ్టన్ డీసీలో ఒక పత్రికా సమావేశం అవకాశం వచ్చింది. అక్కడ బైడెను ఆయన ఇద్దరు కూర్చొని ప్రెస్ను అడ్రస్ చేయడానికి చాలా తప్పించుకున్నాడు. చివరికి 2 ప్రశ్నలకు ఒప్పుకుంటాను అన్నాడు. ఆ 2 ప్రశ్నల్లో కూడా ఒక ప్రశ్నకు తబ్బిబ్బైపోయి ఎంత గందరగోళం జరిగిందో, ఆ ప్రశ్న అడిగిన విలేకరి మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంత దాడి చేసిందో మీ అందరికీ తెలుసు. అటువంటి మోడీ ఈ ఎన్నికల సందర్భంగా 2 ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఒకటి ఒక తమిళ ఛానల్కు, 2 ఒక జాతీయ ఛానల్కు. అంటే 2 ఏర్పాటు చేసుకున్నవి, 2 ప్రశ్నలు వీళ్లే రాసిచ్చినవి, ఏ జవాబు చెప్పవలసి ఉంటుందో కూడా మొత్తం నిర్ణయం అయిపోయినవి. వాట్లలో 2 చోట్ల ఆయన ఎలక్ట్రల్ బాండ్ తీర్పు తర్వాత మీరందరూ పశ్చాత్తాపపడతారు, తర్వాత తప్పు తెలుసుకుంటారు, ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల నల్ల డబ్బు మళ్ళీ ప్రవాహంలోకి వస్తుంది అన్నాడు. ఒకటి, ఇది అత్యంత దుర్మార్గమైన, విచిత్రమైన వ్యాఖ్య. 5 న్యాయమూర్తుల ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తి కూడా కూర్చొని 5 సంవత్సరాల పాటు విచారించి ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పు మీద పశ్చాత్తాపపడతారు అంటే ఎవరిని పశ్చాత్తాపడతారు అంటున్నాడు ఆయన? ప్రజలు పశ్చాత్తాపడడం సంగతి పక్కన పెట్టండి. ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తప్పు తీర్పు ఇచ్చాను అని పశ్చాత్తాపపడవలసిన సందర్భం వచ్చింది అని తీర్పు వచ్చిన 2 వారాల్లో 3 వారాల్లో అంటున్నాడు. సువోమోటో ప్రధాన న్యాయమూర్తి తనకు జరిగిన అవమానానికి చర్య తీసుకోవాలి. సరే, మన న్యాయస్థానం ఎట్లా ఉందో చెప్పనక్కర్లేదు. అదే మాట మళ్ళీ 2వ ఇంటర్వ్యూలో కూడా, ఇది హిందీ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో కూడా మొదటిది తమిళ ఛానల్ ఇంటర్వ్యూ తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చాడు. 2వది నిజంగానే ఇది పశ్చాత్తాపపడవలసిన నిర్ణయమా? అసలు ఏమిటి నిర్ణయం? ఈ నిర్ణయం లోతుపాతులు ఏమిటి, పూర్వాపరాలు ఏమిటి, ఈ నిర్ణయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది నిజానికి చాలా వివరంగా మాట్లాడవలసి ఉంది, కానీ
నాకంటే తర్వాత ఇద్దరు వక్తలు ఉన్నారు, అంత సమయం లేదు నాకు. కానీ ఇది మనందరికీ తెలంగాణలో తెలిసిన మాట చెప్పాలంటే ఉసిళ్ళ పుట్ట లాంటిది. చిన్న పొగబెట్టగానే ఎన్ని ఉసిళ్ళు బయటకు వస్తాయో తెలియదు. వందల వేల లక్షల తేనెటీగలు తేనె తెట్టను కదపగానే ఎన్ని తేనెటీగలు బయటకు వస్తాయో తెలియదు. ఒక పాము పుట్టను కూల్చడానికి ఒక గడ్డపార తవ్వగానే ఒక డజన్ల కొద్ది పాములు ఎట్లా బయటకు వస్తాయో మీరు చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చూసుంటారు. ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం అంతకన్నా ఇంకా ఇప్పటికి వందలు బయటపడ్డాయి. బయటపడని అనేకం అవినీతి పుట్ట. ఈ అవినీతి పుట్టను ఒక అరగంటలోనో 30 గంటలోనో పూర్తిగా వివరించడం, అర్థమయ్యేటట్టు వివరించడం సాధ్యం కాదు. కానీ క్లుప్తంగానైనా రేపు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ను ఒక ఎన్నికల అంశంగా ఎట్లా మార్చాలి, ఇది ఎన్నికల అంశం ఎందువల్ల అవుతుంది, ఎలక్ట్రల్ బాండ్స్ ఏం చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది నిజానికి ఆ మాటే ఇంగ్లీష్లో మాట ఉంది, ఎన్నికల బాండ్లు అన్నప్పటికీ బాండ్ ఇంగ్లీష్లో ఉంది. సాధారణ ప్రజానికానికి అది ఎంత అర్థం అవుతుందో తెలియదు. కానీ దాన్ని అర్థం చేయించవలసిన బాధ్యత మనపోటి కార్యకర్తల మీద ఉంది అని అనుకుంటున్నాను. అందువల్లనే దాని చరిత్ర కొంచెం, అసలు ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడ మొదలయ్యాయి, ఎట్లా సాగాయి, ఇప్పుడు అవినీతి ఎట్లా బయటపడుతుంది, ఇవి వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2017లో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అప్పుడు ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నాడు, ఎన్నికల బాండ్లు తెస్తాము అని ఒక ఆలోచన ప్రారంభించింది. ఎన్నికల బాండ్లు అప్పటి వరకు రాజకీయ పార్టీలకు సంపన్నులు కానీ కార్పొరేట్లు కానీ వ్యక్తులు కానీ ఇస్తున్న విరాళాలు రహస్యంగా ఉంటూ ఉన్నాయి. నల్ల డబ్బు ప్రవహిస్తూ ఉంది, అక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ అక్రమాలను లేకుండా చేయడానికి, నల్ల డబ్బు లేకుండా చేయడానికి, అంతా వైట్లో చూపెట్టడానికి, పారదర్శకంగా ఉండడానికి ఒక ఎలక్ట్రల్ బాండ్స్ వంటి పద్ధతి అవసరము. కనుక ఈ ఎలక్ట్రల్ బాండ్స్ను ఈసారి మేము ప్రవేశపెట్టదలుచుకున్నాము అని బడ్జెట్కు 3 రోజుల ముందర 2017 బడ్జెట్, 2017 ఫిబ్రవరి 1న బడ్జెట్ రావాలి. జనవరి 28న అరుణ్ జైట్లీ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక ఉత్తరం రాశాడు, మేము ఎలక్ట్రల్ బాండ్స్ తేదలుచుకున్నాము అని. వెంటనే జనవరి 30న 28న వాళ్ళ మంత్రిత్వ శాఖ ఉత్తరం వచ్చింది. జనవరి 30న ఆన్ రికార్డ్స్ ఉంది. ఇవన్నీ కొత్త విషయాలు కాదు, ఎవరు తవి తీసినవి కావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడని పని, ఇది అక్రమాలకు దారితీసే పని, ఇందువల్ల ఏ నల్ల డబ్బును లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ నల్ల డబ్బు ప్రవాహాలకు వీలుగలుగుతుంది. దానికన్నా ముఖ్యంగా ఇది బెదిరింపులకు దారితీస్తుంది, రౌడీ మామూళ్ళ వసూలు లాంటి వాటికి దారితీస్తుంది. అందువల్ల ఈ విధానాన్ని ఉపసంహరించుకోండి, ఈ విధానపు ఆలోచనను ఉపసంహరించుకోండి అని రిజర్వ్ బ్యాంక్ రాసింది. రిజర్వ్ బ్యాంక్ ఉత్తరాన్ని చెత్తబుట్లో వేశారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన జరగాలి. ఆ బడ్జెట్ ప్రకటనలో భాగంగానే ఇక నుంచి ఈ దేశంలో ఎన్నికల నిధుల సేకరణను పారదర్శకం చేసేందుకు మేము ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని ప్రకటించారు. దానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని మార్చారు. దీని మీద చర్చ అసలు ప్రారంభం నుంచే అక్రమాలు ఉన్నాయన్నమాట. రిజర్వ్ బ్యాంక్ చెప్పిన సలహాను పాటించకపోవడం అనే ఒక అక్రమం మొదలైతే అక్కడి నుంచి మామూలుగా మన చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కొన్ని మనీ బిల్స్ అని, కొన్ని నాన్ మనీ బిల్స్ అని ఉంటాయి. మనీ బిల్ అన్న దాని మీద పూర్తి స్థాయి చర్చ జరగకుండా రాజ్యసభకు పోకుండానే పాస్ అయిపోవచ్చు లోక్సభలో. రాజ్యసభలో ఆనాటికి వాళ్ళకి బలం లేదు, ఇవాళకి బలం లేదు. లోక్సభలో మన బలం ఉంది. అందువల్ల ఈ ఎలక్ట్రల్ బాండ్ పథకాన్ని మనీ బిల్ అనడానికి ఎంతమాత్రం వీల్లేదు. దాన్ని మనీ బిల్ అని రాజ్యసభకు పోకుండా లోక్సభలో ఆమోదింపజేసుకొని 2018 జనవరి 2 నుంచి ఎలక్ట్రల్ బాండ్లు మొదలయ్యాయి. ఏమిటి ఎలక్ట్రల్ బాండ్లు? అంతకు ముందైతే 20,000 రూపాయల లోపు అయితే ఎక్కడా కాగితము రికార్డు లేకుండా ఎవరికైనా ఎవరైనా విరాళం ఇవ్వచ్చు.
20,000 రూపాయలు దాటితే తప్పనిసరిగా అది వైట్ కావాలి, చెక్ రూపంలో పోవాలి, అకౌంట్స్లో రికార్డు కావాలి, ఎవరికైనా కార్పొరేట్ ఇచ్చినా ఎవరిచ్చినా. అందువల్ల వాళ్ళు రికార్డు చేయకుండా వాళ్ళ నల్ల డబ్బుల నుంచో లేదా లెక్కలు తారుమారు చేసో అబద్ధాలు చెప్పో ఇస్తూ ఉండేవాళ్ళు. అది జరుగుతూ ఉండేది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఇక నుంచి 20,000 రూపాయలు కాదు, మేము బాండ్లు తయారు చేస్తాము. 10,000 రూపాయలు, 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 5 రకాల బాండ్లు ఉంటాయి. ఈ బాండ్లన్నిటి మీద గుత్తాధిపత్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి ప్రింట్ చేస్తుంది. ఇవి ప్రింట్ చేసినప్పుడు ఆ బాండ్ల మీద ఎవరి పేరు కానీ ఎవరికి ఇస్తున్నారనే పేరు కానీ రాయడానికి అవకాశం లేదు. ఎవరైనా బ్యాంకుకు వెళ్ళి, ఆ బ్యాంక్ కూడా ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ కాదు, దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29 బ్రాంచులు లెక్కబెట్టారు వాళ్ళు. ఆ 29 బ్రాంచుల్లో మాత్రమే వెళ్ళి 1,000 రూపాయలు కానీ 10,000 కానీ 1,00,00,000 కానీ ఇచ్చి బాండ్ తీసుకోవచ్చు. ఎవరు కొనుక్కుంటున్నారు అని పేరు రాసుకుంటారు తప్ప ఆ పేరు బాండ్ మీద ఉండదు. ఈ కొనుక్కున్న బాండ్ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైన పార్టీకి ఇవ్వచ్చు. ఆ పార్టీ తనకు బాండ్ అందిన 15 రోజుల లోపు ఆ బాండును తన అకౌంట్లో బ్యాంకులో వేసుకోవాలి. బ్యాంకులో ఏ అకౌంట్లో వేస్తారో ఆ పార్టీకి వచ్చినట్టు అవి ఆ పార్టీ తన విరాళంగా చూపుకుంటుంది. ఎవరి నుంచి వచ్చి విరాళం వచ్చింది అని చెప్పనక్కర్లేదు. ఒకవేళ 15 రోజుల్లోపు కనుక అది వాళ్ళు క్యాష్ చేసుకోకపోతే, ఎన్కాష్ చేసుకోకపోతే అది ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోకి పోతుంది. అది ఇంకొక పెద్ద కుంభకోణం, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది కోవిడ్ కాలంలో పెట్టి దాని లెక్కలు ప్రజలకు చెప్పనక్కర్లేదు, దానికి ఏమొస్తాయో దాన్ని ఎక్కడ ఖర్చు పెడతారో ఏది ప్రజలకు చెప్పనక్కర్లేదని అది ఇంకో పెద్ద కుంభకోణం. అది ఇప్పుడు సందర్భం కాదు. ఈ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాదికి 4 సార్లు మాత్రమే అమ్ముతుంది. జనవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్ ఈ 4 సార్లు మాత్రమే. జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే, అంటే ఏడాదికి 40 రోజులు మాత్రమే అమ్మాలి. పార్లమెంటు ఎన్నికలు జరిగే సంవత్సరాలలో, ఇది 2018లో వచ్చింది గుర్తించండి, 2019లో ఎన్నికలు రాబోతున్నాయి. అంటే సరిగ్గా ప్రతి ఒక్కటి కూడా ఎంత పద్ధతి ప్రకారం తయారు చేశారంటే, అంటే దొంగతనం చేసినప్పుడు చాలా పద్ధతి ప్రకారం దొంగతనం చేస్తారు కదా. మామూలుగా ఫోరెన్సిక్ సైన్స్లో ఏమంటారంటే ఎంత పద్ధతి ప్రకారం దొంగతనం చేసేవాడైనా ఒక సాక్ష్యం వదిలిపోతాడు అని. అట్లా సాక్ష్యాలు దీనిలో మిగిలాయి. అందువల్లనే ఇవాళ మనకి ఇది బయటపడుతోంది. 2019లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2018లో ప్రారంభించిన ఈ పథకంలో ఏడాదికి 40 రోజులు బాండ్లు అమ్మాలి. ఎన్నికల సంవత్సరంలో మాత్రం ఇంకో 30 రోజులు 70 రోజులు బాండ్లు అమ్మాలి అన్నారు. 2018 నుంచి బాండ్లు రావడం ప్రారంభమైంది. అయితే దీనికన్నా ముందే 2017 మార్చిలో దీని గురించిన ప్రతిపాదన వచ్చింది కదా. రాగానే వెంటనే ఎలక్ట్రల్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR అనే ఒక సంస్థ ఉన్నది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ADR సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ADRతో పాటు కామన్ కాజ్ అనే మరో స్వచ్ఛంద సంస్థ, CPM తరఫున ఏచూరి సీతారాం గారు, కాంగ్రెస్ తరఫున జయ పేరేదో ఉంది ఆమె, 4 పిటిషన్లు సుప్రీంకోర్టు ముందర అక్టోబర్ 2017లో చేరాయి. అంటే చూడండి, అసలు ఈ ప్రారంభం కాకముందు నుంచే ఇది ఎంత అవినీతి కుంభకోణం కాబోతున్నది అని గుర్తించిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. సుప్రీంకోర్టుకు పోయారు, కానీ సుప్రీంకోర్టు ఏమీ కదలకుండా, అప్పుడున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంగతి మీకు తెలుసు, బోబ్డే కానీ అటువంటి పెద్ద పెద్ద, ఆ తర్వాత వెంటనే రాజ్యసభ సభ్యులుగా మారిపోయిన వాళ్ళు, ఆ తర్వాత పదవులు తీసుకున్న వాళ్ళు దీని మీద కూర్చున్నారు, ఏమీ మాట్లాడలేదు. 2019 ఏప్రిల్లో విచారణ కొంత జరిగి ఇప్పటి వరకు ఎన్ని బాండ్లు అమ్మారో, ఎవరికి అమ్మారో, ఎవరు మళ్ళీ దాన్ని రిడీమ్ చేసుకున్నారో ఈ జాబితా ఒకటి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇవ్వండి అని సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్లో ఒక మధ్యంతర తీర్పిచ్చింది. 2019 నుంచి 2024 ఫిబ్రవరి దాకా మళ్ళీ ఒక 5 సంవత్సరాల పాటు అది ఏమీ కదలకుండా అట్లా ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఉంది. అప్పుడు
24 ఫిబ్రవరి 15న మొదటిసారి సుప్రీంకోర్టు, చాలా ఆశ్చర్యం నిజానికి, సుప్రీంకోర్టు గత 10 సంవత్సరాలుగా నడుస్తున్న తీరు ఒక రకంగా ఉన్నది, ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పు మరొక రకంగా ఉన్నది. ఫిబ్రవరి 15న 5 న్యాయమూర్తుల చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా అధ్యక్ష స్థానంలో ఉండి మరొక 4 న్యాయమూర్తులు కూర్చొని ఈ లెక్కలన్నీ ఖచ్చితంగా బయటపెట్టవలసిందే, ఎలక్ట్రల్ బాండ్స్ ఇంతవరకు నడిచిన పద్ధతి రాజ్యాంగ వ్యతిరేకమైనది, ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 15 ప్రకారం ఇది చెల్లదు. ఇది మాత్రమే కాదు, ఎలక్ట్రల్ బాండ్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో మార్పులు తెచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో మార్పులు తెచ్చారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టంలో మార్పులు తెచ్చారు. ఈ మార్పులన్నీ కూడా చెల్లవు. కాబట్టి ఈ మొత్తం సమాచారాన్ని 2019 ఏప్రిల్లో మేము ఇచ్చిన మధ్యంతర తీర్పు నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు మీరు ఏమేమి అమ్మారో, ఎవరికి అమ్మారో, ఎవరు రిడీమ్ చేసుకున్నారో మాకు జాబితాలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. చాలా చరిత్రాత్మకమైన తీర్పు, నిజంగా అవసరమైన తీర్పు. కానీ ఆ తీర్పుని ఎట్లా ఎత్తగొట్టాలి, ఇప్పుడు అంటున్నాడే పశ్చాత్తాపపడాలని, అటువంటి పని పెద్ద ఎత్తున ప్రారంభమైంది. వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిజానికి మీలో కొందరికైనా బ్యాంకింగ్ రంగం గురించి తెలిసి ఉంటుంది, ప్రతిరోజు సాయంత్రం దేశంలో ఉన్న వేలాది బ్యాంకులలో ఏమి జరిగిందో కేంద్ర సర్వర్లకు సమాచారం చేరుతుంది. రీకన్సిలియేషన్ అంటారు. తప్పనిసరి ఏ రోజుకు ఆ రోజు లెక్క పూర్తి చేయాలి. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలాది బ్యాంకులు కూడా 29 బ్యాంకుల సమాచారం సేకరించాలి. నేను ఈ సమాచారం సేకరించలేని ఇంత తొందరగా. సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా ఒక డేట్ కూడా ఇచ్చింది, మార్చి 6 లోపల మీరు లిస్టులు ఇవ్వాలి, మార్చి 15 నాడు, మార్చి 13 నాడు ఈ లిస్టులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్ మీద పెట్టాలి. ఈ మొత్తంలో మనం ఇవాళ ఎందుకు మనం ఈ విషయం మాట్లాడుకోవాలంటే, సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారంగా చూసింది. సుప్రీంకోర్టు పదే పదే ఒక మాట అంది, పోలింగ్ బూత్లోకి పోయి ఓటు వేస్తున్నప్పుడు ఒక ఓటరు తాను ఎవరికి ఓటు వేస్తున్నాడో ఆ ఓటు వేస్తున్న వ్యక్తి వెనుక ఎవరున్నారో, ఎవరు డబ్బులు పెట్టారో తెలుసుకోవడం ఓటరు హక్కు, ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కును మనం కాదనలేము. ఈ ప్రాథమిక హక్కు వల్లనే ఈ సమాచారం అంతా బయటికి రావాలి. అందువల్లనే దీన్ని వెబ్సైట్ మీద బహిరంగంగా పెట్టండి అని. ఇది ఫిబ్రవరి 15 నాడు చెప్తే, మార్చి 6న లిస్టు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి కదా, మార్చి 5 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు వచ్చి, నేను ఇంత తొందరగా వీటిని చేయడం సాధ్యం కాదు, 6 నెలలు పడుతుంది వీటికి, కనీసం 3 నెలల సమయం ఇవ్వండి, జూన్ 30 ఎన్నికలు అయిపోవాలి, జూన్ 4 ఎన్నికల ఫలితాలు వస్తాయని అప్పటికి తెలుసు వాళ్ళకి. జూన్ 30న మేము ఇది ఇస్తాము, అప్పటి వరకు మాకు సమయం ఇవ్వండి అని అడిగింది. సమయం ఇవ్వండి అని అడిగితే మళ్ళీ ఏ కళనం ఉందో సుప్రీంకోర్టు, ఎంత మాత్రం సమయం ఇవ్వడానికి వీల్లేదు, ఇదేమి అంత కష్టమైన విషయం కాదు, మీరు రోజు రోజు చేసే రీకన్సిలియేషన్ లాంటిదే ఇది, 29 బ్రాంచ్ల నుంచి అవి సేకరించండి, మీరు ఇవ్వవలసిందే అన్నారు. ఇది మార్చ్ 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో వచ్చిన ఆదేశాలు. 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 12 నాటికి లిస్టులు తయారు చేసింది. ఏమి లిస్టులు తయారు చేసింది? ఒకటి 470 పేజీల లిస్టు, ఒకటి 520 పేజీల లిస్టు. ఈ లిస్టులో ఫలానా డేట్ నాడు ఫలానా కంపెనీ, ఫలానా డేట్ నాడు ఫలానా కంపెనీ ఫలానా ఖరీదు గల బాండ్లు కొన్నది అని ఒక లిస్టు. ఇంకొక లిస్టు ఫలానా డేట్ నాడు ఫలానా పార్టీ ఫలానా ఖరీదు గల బాండ్లు రిడీమ్ చేసుకున్నది. ఈ రెండు మీ అందరికీ తెలుసు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది కదా, అవసరమైంది అసలు విషయం మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎవడు ఎవరికి ఇచ్చాడు అనే ప్రజలు కోరుతున్నారు. కావలసిన సమాచారం ఈ 5 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో జరిగిన చర్చ అంతా కూడా కార్పొరేట్లు తమ ప్రయోజనాల కోసం క్విడ్ ప్రో కోగా, అంటే తాము ఏదో ఆశించి ప్రతిఫలం కోసం డబ్బులు ఇచ్చి, అంటే లంచం ఇచ్చారు అని
మా ఆరోపణ. దీనికోసం దీన్ని బయట పెట్టడం కోసమే పేర్లు బయట పెట్టండి అని అడిగారు కదా. ఇప్పుడు పేర్లు లేకుండా 2 లిస్టులు ఇచ్చింది. నిజానికి సుప్రీంకోర్టును మళ్ళీ ఒకసారి అభినందించాలి. ఇవి రాగానే ఇటువైపు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్ కావచ్చు, ఇటువంటి అనేక మంది న్యాయవాదులు ఇటువైపు వాదించారు. ఈ 2 లిస్టులు ఇస్తే ఏం లాభం? ఈ 2 లిస్టులలో ఒకదానికి సంబంధం ఏమిటి? ఎవరు ఎవరికి ఇచ్చారు? అందువల్ల ఏ విధానం, ఏ చట్టం, ఏ మార్పు జరిగింది అది కనిపెట్టదలిచాము. కాబట్టి ఈ 2 లిస్టులకు కలిపే అనుసంధానం చేసే విషయం చెప్పాలి. ఎట్లా చెప్పాలి అనుసంధానం చేసే విషయం? బాండ్ మీద మొట్టమొదలు చెప్పినప్పుడు ఈ బాండ్ పద్ధతి ఏమిటి చెప్పాను కదా. బాండ్ రహస్యం అన్నారు కదా. ఎవరి నుంచి రహస్యం? బాండ్ కొన్నవాడికి తెలుసు తానే కొంటున్నానని, కాబట్టి వాడికి రహస్యం కాదు. బాండ్ అమ్మిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎవడు కొంటున్నాడో తెలుసు కనుక అక్కడ రహస్యం కాదు. బాండ్ ఎవడికో ఇస్తాడు, ఆ తీసుకున్న వాడికి ఎవడు బాండ్ ఇచ్చాడో తెలుసు, వాడికి రహస్యం కాదు. వాడు పోయి మళ్ళీ బ్యాంకులో తన ఖాతాలో వేసుకుంటాడు, ఆ బ్యాంకుకు రహస్యం కాదు, ప్రజలకు మాత్రమే రహస్యం. బాండ్ కొన్నవాడికి రహస్యం కాదు, బాండ్ అమ్మిన వాడికి రహస్యం కాదు, బాండ్ రిడీమ్ చేసుకున్న వాడికి రహస్యం కాదు, బాండ్ ఏ బ్యాంకులో ఉందో దానికి రహస్యం కాదు. పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అంటే ఆర్థిక మంత్రి ఏ రోజైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పిలిచి నీ దగ్గర ఉన్న రికార్డ్స్ నాకు పంపించు అంటే రికార్డ్స్ పంపించవలసిందే. ఈ 5 సంవత్సరాల్లో కనీసం 3 సార్లు అట్లా జరిగింది అని ఇప్పుడు బయటపడుతుంది. కనుక ఎవరి నుంచి రహస్యం? కేవలం ప్రజల నుంచి రహస్యం ఉంచారు. పాలకుల నుంచి రహస్యం కాదు, బ్యాంకుల నుంచి రహస్యం కాదు, సంపన్నుల నుంచి రహస్యం కాదు. అందువల్లనే ఈ రహస్యం బయటపడాలంటే, మరి ప్రజలకు బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతి బాండ్ మీద కనబడకుండా, మనకు నోట్ చూస్తే లోపల వాటర్ మార్క్ ఉంటుంది కదా, అట్లా బాండ్ మీద ఒక వాటర్ మార్క్ ఉంటుంది. అది ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ అంటారు. ఏబిసిడి ముందర సరిగ్గా మన నోటు మీద ఎట్లాగైతే 2, 3 ఇంగ్లీష్ అక్షరాలు, ఆ తర్వాత 5, 6 అంకెలు ఉంటాయో అటువంటి ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ప్రతి బాండ్ మీద ఉంది. దాన్ని బట్టి ఏ బాండ్ ఎవరు కొన్నారో మాత్రమే కాదు, ఏ బాండ్ ఎవరు రిడీమ్ చేసుకున్నారో మాత్రమే కాదు, ఈ రెండిటి మధ్య సంబంధం కూడా కనిపెట్టొచ్చు. ఫలానా నెంబర్ గల బ్యాంకు మేఘా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ కొన్నది, ఆ రిడీమ్ నెంబర్ తెలుస్తుంది. నెంబర్ తర్వాత ఈ నెంబరు గల బాండ్నే భారత రాష్ట్ర సమితి రిడీమ్ చేసుకుంది. కాబట్టి నెంబర్ బయటపెట్టడం అనేది అత్యంత కీలకమైన అంశం. ఇది న్యాయవాదులు వాదించారు. సుప్రీంకోర్టు మళ్ళీ ఏ కళనుందో అంగీకరించి మళ్ళీ ఒకసారి కోప్పడింది. మీరు తప్పనిసరిగా ఈ బాండ్ల సమాచారం నెంబర్లు, ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు, సీరియల్ నెంబర్లు ఇవ్వాలి, అవి ఇవ్వకపోతే ఎట్లా అని. అవి ఇవ్వకపోతే ఎట్లా అన్న తర్వాత కూడా చాలా ఠలాయించారు. అవి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అది గోప్యతా హక్కు అన్నారు, ప్రైవసీ హక్కు అన్నారు. ఈలోగా ఇంకా ఒక విచిత్రం జరిగింది. ఈ దేశంలో ప్రజలకైతే సంఘాలు, పార్టీలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఉన్నవి కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలియదు, కానీ సంపన్నులకు, కార్పొరేట్లకు మాత్రం పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చాలా బాగా పనిచేసే సంఘాలు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటారు, సిఐఐ. దానిలో 3 లక్షల మంది సభ్యులు, 3 లక్షల కంపెనీలు సభ్యులు. ఆ కంపెనీల ప్రయోజనాలను, అంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలను, సంపన్నుల ప్రయోజనాలను కాపాడే సంస్థ. అసోచామ్ అని ఇంకో సంస్థ ఉంది, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఫిక్కీ అని మరొక సంస్థ ఉంది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా. ఈ 3 సంస్థలు సుప్రీంకోర్టుకు వచ్చాయి హఠాత్తుగా. అప్పటి వరకు వాటికి ఏం సంబంధం లేదు ఈ వ్యవహారంతో. వాళ్ళలో కొందరు, వాళ్ళ సభ్యులలో కొందరు కార్పొరేట్లు ఈ బాండ్లు కొన్నారు కావచ్చు, ఎవరికైనా ఇచ్చారు కావచ్చు. వీళ్ళకేం అవసరం? వీళ్ళు హఠాత్తుగా సుప్రీంకోర్టుకు వచ్చి, మీరు అవి నెంబర్లు కనుక బయట పెడితే, ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు బయట పెడితే మా సభ్యుల గోప్యతకు ప్రమాదం వస్తుంది, వాళ్ళ ప్రాథమిక హక్కు, ఎవరికైనా వాళ్ళు విరాళం ఇచ్చే హక్కు ఉంది వాళ్లకు, అది రహస్యంగా ఇచ్చే, గోప్యంగా ఇచ్చే హక్కు ఉంది, ఆ హక్కును భంగం చేస్తారా అని వచ్చింది. సుప్రీంకోర్టు వాళ్ళను కూడా కోప్పడి, వాళ్ళను కూడా లెక్క చేయకుండా నెంబర్లు ఇవ్వవలసిందే. మార్చ్ 15న మొదటిసారి అట్లా నెంబర్లు బయటకు వచ్చాయి.
మార్చి 16 నుంచి వాటి మీద విశ్లేషణలు, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు అది ఒక 500 పేజీల బాండ్లు కొన్న వాళ్ళ సంఖ్య 18,000 చిల్లర. బాండ్లు రిడీమ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య అంటే 19-20 పార్టీలే చేసుకున్నాయి, కానీ వేరు సందర్భాల్లో చేసుకున్నాయి. కాబట్టి చేసుకున్న మొత్తం సందర్భాల సంఖ్య 20,000. ఈ 17,000ను ఈ 20,000ను జత చేయాలి. దీనికి చాలా పెద్ద పరిశోధన అవసరం. నిజానికి ఈ దేశంలోని ప్రధాన స్రవంతి పత్రికలు, ప్రధాన స్రవంతి ఛానళ్ళు చేయవలసిన పని. ఒక్క ఛానల్ కూడా దీని గురించి మాట్లాడలేదు. ఒక్క మెయిన్ స్ట్రీమ్ పత్రిక కూడా దీని గురించి మాట్లాడలేదు. స్థానికంగా మన ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు 1-2 వార్తలు రాశాయి, కానీ అక్కడ కూడా ప్రధాన పత్రికలు రాయలేదు. ఎవరు ఈ కృషి అంతా చేశారు? ఒక్క ప్రధాన స్రవంతి పత్రికలో ఒక్క హిందూ మాత్రమే స్వతంత్ర పరిశోధకులతో కలిసి ఒక 3-4 చాలా అద్భుతమైన స్టోరీలు రాసింది. వాటి గురించి కూడా వస్తాను. కానీ స్వతంత్ర పరిశోధకులు, యూట్యూబ్ ఛానళ్ళ నిర్మాతలు, దర్శకులు, రవీష్ కుమార్ కావచ్చు, ధ్రువ్ రాఠీ కావచ్చు, అటువంటి వాళ్ళు, లేదా స్వతంత్ర వెబ్సైట్లు ఉన్నాయి, ది న్యూస్ మినిట్, ది న్యూస్ లాండ్రీ, ది రిపోర్టర్స్ కలెక్టివ్, అటువంటి వాళ్ళు వీటి ముందరేసుకొని ఈ 17,000 ఎంట్రీలు, ఈ 20,000 ఎంట్రీలు ముందరేసుకొని అనేక రకాలుగా దాన్ని పరిశోధించి ఇప్పటికీ కనీసం ఒక 100 విషయాలు కనిపెట్టారు. 100 విషయాలు చెప్తే 100 కుంభకోణాలు. మీరు ఇంకా ముందరికి పోతూ ఉంటే ఇంకా ఎన్ని బయటపడుతుందో తెలియదు. మనకి ఇవాళ అంత సమయం లేదు కాబట్టి నేను ఆ వివరాలు అన్నింటిలోకి పోను. కానీ ఈ లెక్కల ప్రకారం తేలింది ఏమంటే 2019 నుంచి 2024 వరకు 12,761 కోట్ల రూపాయల బాండ్ల అమ్మకం జరిగింది. దానికన్నా ముందర ఒక 1.5 పాటు 1.5 సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు దగ్గర ఉంది కదా, అవి కూడా కలిపితే 16,000 కోట్ల రూపాయల చిల్లర బాండ్ల అమ్మకం మొత్తం ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారంలో జరిగింది. దీంట్లో 8,000 కోట్ల పైన 57% ఒక్క భారతీయ జనతా పార్టీకే దక్కింది. మొదటి స్థానంలో 57%తో భారతీయ జనతా పార్టీ ఉంటే, రెండో స్థానం మామూలుగా ఎవరికైనా ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలు ఉంటాయి అని అనుకుంటాం కదా, లేదా తోడుతో సమాంతరంగా పోతాయి అనుకుంటాం కదా. మొదటివాడు 57లో ఉంటే రెండో పార్టీ కాంగ్రెస్ కాదు, తృణమూల్ కాంగ్రెస్ 13%. మొదటి వాడికి 57, రెండో వాడికి 13. కాంగ్రెస్ మూడో స్థానంలో 12%తో ఉంది. 4వ స్థానంలో మన మహాఘనత వహించిన భారత రాష్ట్ర సమితి 11%తో ఉంది. ఇది డబ్బుల పంపిణీ జరిగిన తీరు. ఇంతవరకు బయటపెట్టడం ఒక అంచం, ఒక లెక్క. ఏ కంపెనీలు ఇచ్చాయి అది కూడా ఇంకొక విచిత్రమైన విషయం. ఇటువంటి విచిత్రాలు మాత్రమే మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తాను. ఇంకా 2 వక్తలు ఉన్నారు. ఫార్మా కంపెనీలు, ఎందుకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలని వాళ్ళకి అంత కోరిక అనమాట. ఫార్మా కంపెనీ, కాంట్రాక్టర్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, మైనింగ్ కంపెనీలు, ఇటువంటి కంపెనీలు మాత్రమే ఈ విరాళాలు ఇచ్చాయి. ఇంకా విచిత్రమైన విషయం, 1300 కంపెనీల పేర్లున్నాయి. మనలో అందరికీ ఈ దేశంలో బడా పెట్టుబడిదారులు ఎవరు, ఎక్కువ కంపెనీలు ఎవరికి ఉన్నాయి, పెద్ద వ్యాపార గృహాలు ఏమిటి, పారిశ్రామిక గృహాలు ఏమిటి అనగానే వచ్చే పేర్లు 2 ఉన్నాయి కదా, అందరికీ తెలుసు కదా. ఆ 2 పేర్లు ఇక్కడ లేవు. 1300 కంపెనీలు విరాళాలు ఇస్తే అదానీ పేరు ఒక్క 1300లో అదానీకి సుదూరంగా ఉన్న కంపెనీ పేరు కూడా లేదు. అంబానీకి సుదూరంగా ఉన్న కంపెనీలు 3-4 ఉన్నాయని తర్వాత బయటపడింది. అంటే ఈ దేశంలోని ప్రధాన కంపెనీలు 2, ఈ దేశ ప్రజల నెత్తుటిని చెమటను దోచుకుంటున్న, వేలాది కోట్లు పోగేసుకొని ప్రపంచ కుబేరుల జాబితాలోకి చేరిన 2 ప్రధాన కంపెనీలకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవసరమైన ఎన్నికలు నిధులు ఇచ్చే తీరిక లేదు. మరి ఇంకే రూపంలోనే ఇచ్చారా? వాటి దగ్గర కూడా వద్దాం. అంటే మొట్టమొదటి అంశం దీనిలో నుంచి గుర్తించవలసింది, ఇది అక్రమాల పుట్ట అనడానికి అత్యంత ప్రధానమైన కంపెనీలు దీంట్లో లేవు అనేది మొదటి అంశం. రెండో అంశం, మొదలు ఎవరెవరు ఏ రంగాలలో పనిచేసే కంపెనీలు చెప్పాను. మైనింగ్ కంపెనీలు,
మైనింగ్ కంపెనీలకు ఈ దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే కోరిక ఉంది. ఆశ్చర్యకరమైన విషయాలు. ఇంకా కొంచెం ముందరికి పోదాం. ఈ 1300 కంపెనీల్లో కనీసం 800 కంపెనీలు 900 కంపెనీలు ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి, పూర్తి కాలేదు. ఊరు పేరు లేని కంపెనీలు. ఆ కంపెనీ ఎక్కడ లేదు, దానికి ఆఫీస్ లేదు, దానికి ఒక ఫ్యాక్టరీ లేదు, దానిలో ఉద్యోగులు లేరు. కానీ అది 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు కూడా విరాళం ఇచ్చింది. అది ఏమి తయారు చేసింది, ఏమి అమ్మింది, ఎట్లా లాభాలు వచ్చాయి, ఎట్లా ఇచ్చారు? వీటిని మామూలు పరిభాషలో, ఆర్థిక శాస్త్ర పరిభాషలో షెల్ కంపెనీలు అంటారు. డొల్ల కంపెనీలు. షెల్ మాత్రమే ఉంటుంది, లోపలే ఉండదు. గుజ్జు లేని కంపెనీ. గుజ్జు ఎక్కడ ఉంటుంది? అసలు నల్ల డబ్బు తయారు చేసే, అసలు సంపద పోగేసుకునే పెట్టుబడిదారీ బడా కంపెనీలు తమ పన్ను రాయితీలు పొందడానికి, పన్నులు ఎగ్గొట్టడానికి, తమ ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా ఉండడానికి షెల్ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి. ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసే పద్ధతి దాదాపు దేశంలో ప్రతి కంపెనీకి ఉంది. అందువల్లనే దేశంలో 12 లక్షల కంపెనీలు 16 లక్షల కంపెనీలు ఉన్నాయి. నిజానికి నడిచే కంపెనీలు 2-3 లక్షలు కూడా లేవు. ఒక్కొక్క కంపెనీకి ఈ షెల్ కంపెనీలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన లాభాలని, ఉదాహరణకు 3 కోట్ల లాభం వచ్చిందనుకోండి, మీరు 3 కోట్ల మీద పన్ను చెల్లించవలసి వస్తుంది. మీరే షెల్ కంపెనీలు 2 పెట్టి మీరు తయారు చేసే ఉత్పత్తి కోసం అవసరమైన ఇన్పుట్స్ కొనడానికి ఒక కంపెనీ, మీరు తయారు చేసిన ఉత్పత్తుల అవుట్పుట్ను మార్కెట్ చేయడానికి ఒక కంపెనీ, అది చిల్లర వర్తకంలోకి పంపడానికి ఇంకో కంపెనీ, 4-5 కంపెనీలు పెడతారు. మీకు వచ్చిన 3 కోట్ల లాభాన్ని 75 లక్షలు 75 లక్షలు 75 లక్షలుగా చూపెడతారు. 75 లక్షల కన్నా ఎక్కువ రాకపోతే మీరు పన్ను చెల్లించనక్కర్లేదు అని రాయితీ ఎక్కడో ఉంటుంది. ఆ రాయితీని వాడుకుంటారు. కాబట్టి మీకు లాభం మొత్తం వస్తుంది, మీ కంపెనీకే వస్తుంది, మీ సిస్టర్ కంపెనీలకు వస్తుంది. కానీ పన్ను పైసా కూడా చెల్లించకుండా ఉంటారు. ఇందుకోసం షెల్ కంపెనీలు ఏర్పాటు చేస్తారు. ఒక 2 ఏళ్ల కింద మీరు పత్రికల్లో చదివే ఉంటారు, గుర్తించి ఉంటారు. ఏదో సందర్భంలో హైదరాబాద్లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దాడి చేసింది. తన దగ్గర రిజిస్టర్ అవుతున్న కంపెనీలు సక్రమంగా నడవడం లేదు, ఇవి షెల్ కంపెనీలు అనుమానం వస్తుంది అని. శ్రీనగర్ కాలనీలో ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 426 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, ఏం ఉత్పత్తి లేదు, ఏ కార్ఖానా లేదు, ఏ లాభము లేదు. అటువంటి షెల్ కంపెనీలు ఈ 1300 కంపెనీలలో అనేకం ఉన్నాయి. సరే, అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోదాం. నెంబర్ 1 కంపెనీ ఈ విరాళాలలో మొదటి రోజు వచ్చిన బయటపడిన విరాళాలు 12,761 కోట్లు. దానిలో అందరికన్నా ఎక్కువ లాభం, ఎక్కువ విరాళాలు ఇచ్చిన కంపెనీ, మొదటి స్థానంలో ఉన్న కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ. ఎప్పుడన్నా ఎవరన్నా పేరు విన్నారా దీన్ని? కోయంబత్తూరు దీని ప్రధాన స్థావరం. కోయంబత్తూరులో వెంటనే పత్రికల వాళ్ళు వెళ్ళి ఆ ఫోటోలు తీశారు. అది ఒక విరిగిపోతున్న షట్టర్, ఒక కూలిపోతున్న బిల్డింగ్, దాంట్లో ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో అపార్ట్మెంట్లో ఆ కంపెనీ నడుస్తుంది. ఈ దేశంలోకెల్లా అతి ఎక్కువ విరాళాలు ఇచ్చిన కంపెనీ. ఆ కంపెనీ లెక్కలు ఒకసారి చూస్తే మీరు ఆశ్చర్యం వేస్తుంది. 2020-21లో అది సంపాదించిన లాభం లెక్కలు చూపెట్టిన ప్రకారం, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, కార్పొరేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన లెక్కల ప్రకారం 2020-21లో అది సంపాదించిన లాభం 84 కోట్లు కాగా అది కొన్న బాండ్లు 150 కోట్లు. 2021-22లో దాని లాభం 84 కోట్లు కాగా అది కొన్న బాండ్లు 544 కోట్లు. 2022-23లో దాని లాభం 82 కోట్లు కాగా కొన్న బాండ్లు 328 కోట్లు. 2023-24లో లాభం లెక్క చెప్పలేదు ఇంకా, కానీ కొన్న బాండ్లు 341 కోట్లు. అంటే చూడగానే ఇది అక్రమం అని కనబడుతుంది. ఈ అక్రమాలు ఎందుకు జరిగాయి? ఆ వివరాల దగ్గరికి వద్దాం. ఇటువంటి అక్రమాలు చెప్తూ పోతే బహుశా ఇవాళ రోజంతా చెప్పుకోవచ్చు. అన్ని అక్రమాలు బయటపడ్డాయి. అన్ని అక్రమాలు రిపోర్టర్స్ కలెక్టివ్ ముఖ్యంగా తవ్వి తీసింది. సో మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్ మీదకి వెళ్తే
వాళ్ళు ప్రత్యేకంగా ఎలక్ట్రల్ బాండ్స్ ఫైల్ అని ఒకటి మెయింటైన్ చేశారు. దాని మీద 100 వార్తలు రాశారు. ఒక్కొక్క వార్తలోనూ ఒక్కొక్క కుంభకోణం బయటపెట్టారు. 2వ స్థానంలో ఉన్న కంపెనీ ఉంది. ఆ వివరాలు చెప్పుకోవాలి, ఎందుకంటే మన ఊరి కంపెనీ అది. కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. దీని గురించి అందరికీ తెలుసు. ఎందువల్లంటే అది కాళేశ్వరం కంపెనీ. కాళేశ్వరం కట్టిన కంపెనీ 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును రాత్రికి రాత్రి 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేసి కట్టడం అయిపోయేసరికి 1,49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన. మరి అది కట్టడానికి ప్రభుత్వ ఇంజనీర్లు వేసిన అంచనానే 38,000 కోట్లు కదా మొదలు. అది 80 ఎట్లయింది? 80 149 ఎట్లయింది? దీంట్లో 40,000 కోట్ల చేతులు మారాయా, 50,000 కోట్ల చేతులు మారాయా? దానిలో నుంచి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు ఎవరెవరికి ముడుపులు అందాయి? ఇది ఇంకా తేలవలసే ఉంది, ఇంకా ఇప్పటికి బయటపడ్డది కాదు. ఆ కాళేశ్వరం కట్టిన మేఘా ఇంజనీరింగ్ అనే కంపెనీ 2వ స్థానంలో ఉంది విరాళాలు ఇవ్వడంలో. అదాని అంబానీలు ఏమో సర్దుకున్నారు, వాళ్ళ పేరు ఎక్కడ రాకుండా జాగ్రత్త పడ్డారు, ఇంకో రూపంలో ఇచ్చారు, లేదా డొల్ల కంపెనీల ద్వారా ఇచ్చారు. కానీ అమాయకంగా కృష్ణారెడ్డి నిజంగానే ఎంత అమాయకుడు అంటే, కాళేశ్వరంలో డబ్బులు రాగానే ఆయన భార్య పుట్టినరోజు హైదరాబాద్ నుంచి చార్టర్డ్ విమానంలో 200 మందిని తీసుకువెళ్ళి దుబాయ్లో జరిపాడు. పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆమె ఇంటర్నేషనల్ బ్యూటీ పెజెంట్స్లో పాల్గొనేది మన డబ్బులతో, మన నెత్తులతో, మన చెమటతో. అటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ కూడా పాపం పేరు చెప్పుకున్నారు, వాళ్ళకి రహస్యాలు లేవు. దాంట్లో 2023 ఏప్రిల్లో వాళ్ళది ఒక్క విషయం చెప్తాను, అనేకం ఉన్నాయి. 2023 ఏప్రిల్లో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి 140 కోట్ల రూపాయల బాండ్లు ఇచ్చారు, 140 కోట్ల విరాళం ఇచ్చారు. మే 23లో, అంటే ఏప్రిల్ 23లో ఇది జరిగింది. మే 23లో నెల రోజులకు బొంబాయిలో ఠానే బోరివిలి మధ్య కొండలుంటాయి, వెస్టర్న్ ఘాట్స్. ఆ కొండలను తొలిచి డబుల్ టన్నెల్ హైవే వేయాలని ఒక ప్రాజెక్టు. 14,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ 140 కోట్లు వీళ్ళు ఇచ్చారు. 14,400 కోట్ల రూపాయలు కాంట్రాక్టు మేఘాకు వచ్చింది. దేశవ్యాప్తంగా మేఘాకు అనేక కాంట్రాక్టులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇటువంటి ముడుపులు కట్టి ఈ కాంట్రాక్టులు తెచ్చుకున్నారో మనకు తెలియదు. కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఇటువంటి విరాళం ఇచ్చిన సంగతి బయటపడింది. ఇటువంటివి చాలా కథలు చెప్పాలి. ఆ కథల్లోకి పోను, 1-2 ఆసక్తికరమైన విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను, వేరే వాటిలోకి పోతాను. మీ అందరికీ తెలుసు, అఖ్లాక్ను గొడ్డు మాంసం తింటావా, గొడ్డు మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా అని దాద్రిలో ఇంట్లో నుంచి లాగి కొట్టి చంపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్, మొత్తంగా సంఘ్ పరివార్ సంస్థలు గోవు చాలా పవిత్రమైనది, గోమాంసము తినకూడదు, నిషేధము. ఇవాళ 4-5 రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టం పెట్టారు. గోమాంసం ఉన్నదనే పేరుతో అఖ్లాక్ను చంపేశారు. ఆ తర్వాత అది గోమాంసం కాదని కూడా తేలింది. ఆవులను ట్రక్కుల్లో ఎక్కించుకొని పోతున్న వాళ్లను ట్రక్కులు ఆపేసి వాళ్లను కొట్టి చంపిన ఉదంతాలు రాజస్థాన్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో డజన్ల కొద్దీ ఉన్నాయి. కానీ బొంబాయిలో అల్లానా సన్స్ అనే కంపెనీ ఉంది. ఇప్పటి కంపెనీ కాదు, 1865 నుంచి ఉన్న కంపెనీ. ఆ కంపెనీ ప్రధాన వ్యాపారం గొడ్డు మాంసం అమ్మడం. అది గొడ్డు మాంసం ప్యాక్ చేసి, గోమాంసం ప్యాక్ చేసి విదేశాలకు పంపిస్తుంది, స్వదేశంలోనూ అమ్ముతుంది. ఈ అల్లానా సన్స్కి దానికి కూడా ఒక డొల్ల కంపెనీ ఉంది, ఫిగరో కపు అనేది అంటారు, ఫిగరో. ఈ 2 కంపెనీలు కలిపి భారతీయ జనతా పార్టీకి 3 కోట్లు, శివసేనకు 2 కోట్లు విరాళం ఇచ్చాయి. గొడ్డు మాంసం నిషేధం తప్పు, కానీ గొడ్డు మాంసం నుంచి వచ్చే దుడ్డు తప్పు కాదు. దుడ్డు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇంత దుర్మార్గమైనది ఒక్కటి కాదు. నిజానికి ఇది చెప్తూ పోతే కొన్ని వందల ఉదంతాలు ఇటువంటివి ఉన్నాయి. 1300 కంపెనీలు 19 పార్టీలు తీసుకున్నాయి. ఈ 19 పార్టీల్లోనూ ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీలు, ఆ దగ్గరికి కూడా వస్తాను. నరేంద్ర మోడీ గారు మొన్న ఇంటర్వ్యూలో మేమొక్కళ్ళమైనా తీసుకున్నది, అందరూ తీసుకోలేదా అన్నారు. అమిత్ షా కూడా అంటున్నాడు, నిర్మలా సీతారామన్ కూడా అంటుంది,
మిగిలిన పార్టీలు తీసుకున్న దానికి ఈ పార్టీ తీసుకున్న దానికి తేడా కూడా చూద్దాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మందుల కంపెనీలు ఇచ్చాయి అన్నాను కదా, ఫార్మా కంపెనీలు. సీరం ఇన్స్టిట్యూట్ అని పూనాలో కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీ హఠాత్తుగా కోవిడ్ వచ్చిన 6 నెలల లోపల కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారు కావాలంటే, వ్యాక్సిన్ పరిశోధించాలంటే, ప్రమాదరహితమైన వ్యాక్సిన్ను విడుదల చేయాలంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పట్టిన ఉదాహరణలు ఉన్నాయి. 6 నెలల్లో సీరం తయారు చేసింది. తయారు చేసాము చెప్పామని చెప్పుకోవచ్చు. దాన్ని నరేంద్ర మోడీ గారు స్వయంగా అడ్వర్టైజ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఇదే కొనండి అని ప్రజలందరికీ చెప్పడం మాత్రమే కాదు, 130 కోట్ల డోసుల కోవిషీల్డ్ కొని, కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వండి, కోవాక్సిన్ అనేది నిజానికి దీనికన్నా మెరుగైంది అని అప్పటికి ప్రచారంలోకి వచ్చింది. కానీ సీరం ఇన్స్టిట్యూట్ చేసిన కోవిషీల్డ్ను కొనండి అని మోడీ చెప్పాడు, కొనిపించాడు, ప్రభుత్వం చేత కొనిపించాడు. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ అది మామూలుగా ప్రొడక్షన్ కాస్ట్ 135 రూపాయలు ఎంతో అయితే 350 రూపాయలకు 400కు, ప్రైవేట్ ఆసుపత్రులను అయితే 1000కి 2000కు కూడా అమ్మారు. ఆ సీరం ఇన్స్టిట్యూట్ 100 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కొని ఇచ్చింది. అంటే మామూలుగా అడ్వర్టైజ్మెంట్కి ఇస్తారు కదా, ఆయన అడ్వర్టైజ్ చేశాడు వాళ్ళ వ్యాక్సిన్ను, అడ్వర్టైజ్మెంట్కు డబ్బులు ఇచ్చారు. అంత సులభమైన వ్యవహారం జరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను, హిందూ పరిశోధనలో చాలా విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు ఒక 55 కంపెనీలు మచ్చుకు తీసుకున్నారు. ఈ 55 కంపెనీలు ఎందుకు ఇచ్చాయి అని, ఈ 55 కంపెనీల్లో 33 కంపెనీలు లాభమే రాలేదు, 0 నెగటివ్ నష్టాలు వచ్చాయి. కానీ వాళ్ళు ఇచ్చిన విరాళాలు మాత్రం 100 కోట్ల రూపాయల్లో ఉంది. నీకేమీ రాకుండా నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు అంటే ఇంకెవరి డబ్బులో నువ్వు ఇచ్చావన్నమాట. లేదా ఇంకెవరి కోసం ఇంకెవరో నీ చేతిలో డబ్బులు పెట్టి బాండ్ కొనుక్కురాపో అంటే పోయి కొనుక్కొచ్చావు అనమాట. అది కూడా కావచ్చు. చాలామంది పత్రికల్లో అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి, విమానాశ్రయానికి వచ్చి మా ఫ్రెండ్కి అర్జెంటుగా ఇది అందాలండి, ఇది ఇస్తారా అని ఇస్తారు. అది ఇక్కడికి వచ్చేసరికి దిగగానే దీనిలో డ్రగ్స్ ఉన్నాయని పట్టుకుంటారు. అట్లా బేనామీ కొనుగోళ్ళు, బేనామీ అమ్మకాలు, బేనామీ రవాణాలు చాలా జరుగుతుంటాయి. అట్లా బేనామీ రవాణాలలో, బేనామీ కొనుగోళ్లలో ఇవి జరిగి ఉండొచ్చు. నీకేమీ లాభం రాకపోయి ఉండొచ్చు, నువ్వు లాభం చూపెట్టకపోయి ఉండొచ్చు, కానీ ఇంకెవరి కోసం నువ్వు అది కొని వాళ్ళ ద్వారా ఇచ్చి ఉండొచ్చు. ఇది ఒకటి. రెండో రకం ఉంది, లాభానికి ఎన్నో రెట్లు బాండ్లు ఉన్నారు. ఉదాహరణకు ఈ టాప్ 10 లిస్ట్లో కెవెంటర్ గ్రూప్ అని కలకత్తాకు చెందిన గ్రూప్ ఒకటి ఉంది. ఈ కెవెంటర్ గ్రూప్లో 3-4 కంపెనీలు, మళ్ళీ ప్రతి చోట కూడా షెల్ కంపెనీలు. మదన్ లాల్ అండ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. అది లెక్కల్లో చూపెట్టిన వార్షిక ఆదాయం, లాభం 1,85,00,000 రూపాయలు. సరిగ్గా 185 కోట్ల రూపాయల బాండ్లు కొన్నారు. 100 రెట్లు. 85 రూపాయలు నువ్వు కాగితాల్లో చూపెడుతున్నావు నీకు వచ్చిందని, నీ జేబులో డబ్బులే లేవు, నీ జేబులో 1 కోటి రూపాయలే ఉన్నాయి. 180 కోట్ల రూపాయలు నువ్వు కొంటున్నావు. ఎక్కడి నుంచి కొంటున్నావు అన్నమాట, ఎవరి కోసం కొంటున్నావు అన్నమాట. ఈ ప్రశ్నలు ఇంకా అడగవలసి ఉంది. నిజానికి సుప్రీంకోర్టు అక్కడి దాకా వచ్చింది, కానీ ఇంకొక అడుగు ముందరికి వేసి ఇదంతా అక్రమధనంలాగా కనబడుతుంది, ఇన్ని అక్రమాలు ఉన్నాయి, ఇన్ని లొసుగులు ఉన్నాయి, కాబట్టి ఈ డబ్బులన్నింటినీ డిపాజిట్ చేయండి, ఇది ప్రజాధనం, మీరు వాడుకోవడానికి వీల్లేదు అని ఉండవలసింది. అక్కడ ఆగిపోయింది. ఇంకా ముందరికి పోదాం. హిందూ కనిపెట్టిన వాటిలో ఈ కంపెనీల్లో ఒక 5 కంపెనీలు, వాళ్ళు లెక్క చేసిన 55లో ఒక 3 కంపెనీలు 5 కంపెనీలు లాభం వచ్చింది అని చూపెట్టాయి, కానీ ప్రభుత్వానికి పన్నులు కట్టలేదు. ప్రభుత్వానికి పన్నులు కట్టలేదు కానీ వీళ్లకు మాత్రం విరాళాలు ఇచ్చాయి. అంటే పన్నులు ఎగ్గొట్టడానికి ఒక మార్గంగా ఇది చూపెట్టడం జరిగింది, బాండ్లు కొనడం జరిగింది. ఇంకో 3 కంపెనీలు ఉన్నాయి. ఇంకా విచిత్రం, ఇద్దరికి రాశాను, మాట్లాడాను, నా యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను. కానీ మళ్ళీ ఒకసారి పునరుక్తి కోసం ఇక్కడ బహుశా వినని వాళ్ళు, చదవని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఈ దేశంలో ప్రతి కంపెనీ తప్పనిసరిగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రికార్డు కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, కార్పొరేషన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, లేబర్ డిపార్ట్మెంట్లో, అనేక అటువంటి ప్రభుత్వ శాఖల్లో తమ ఆదాయ వ్యయాల నివేదికలు ఇవ్వాలి. ఇది పద్ధతి.
55 కంపెనీల లెక్క చూస్తేనే హిందూ 3 కంపెనీలు ఎక్కడ రికార్డు లేవు. వాళ్ళ పేరు కేవలం బాండ్లు కొని విరాళాలు ఇచ్చిన దగ్గర ఉంది, కానీ వాళ్ళకు ఏం పని చేస్తారో ఎక్కడ నివేదిక లేదు. వాళ్ళు ఏమి అమ్ముతారో ఏమి ఉత్పత్తి చేస్తారో లెక్కలేదు. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో లెక్కలేదు, కానీ విరాళాలు మాత్రం ఇచ్చారు. సరే, ఇక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్దాం. ఏ కంపెనీ అయినా, కంపెనీలు విరాళాలు ఇవ్వడం కొత్త కాదు, విరాళాలు ఇవ్వవలసిందే, ఇస్తాయి. ఏ కంపెనీ అయినా తన 3 ఏళ్ల సగటు ఆదాయంలో 7.5% కన్నా ఎక్కువ విరాళం ఇవ్వకూడదు అని ఒక చట్టం ఉండేది. ఎప్పటి నుంచో ఉంటుంది అది. నీకు 100 రూపాయలు వస్తే నువ్వు ఎంత దానాలు చేయగలవు? 7.5 కన్నా ఎక్కువ దానం చేయలేవు. నీకు 100 రూపాయలు వస్తాయి కానీ 1000 రూపాయలు దానం చేస్తావని ఎవడు అనలేడు. అందుకని ప్రభుత్వం ఒక చట్టం పెట్టింది. 2019లో మోడీ ప్రభుత్వం ఈ 7.5% పరిమితిని ఎత్తేసింది, ఎంతైనా ఇవ్వచ్చు అని. అందువలనే ఇప్పుడు చాలామంది వాళ్లకు రూపాయి వస్తే 10 రూపాయలు 100 రూపాయలు కూడా ఇచ్చారు. ఇంకా మరొక విషయం ఉంది. ఏ కంపెనీ అయినా ఓ 3 ఏళ్ళో 2 ఏళ్ళో 5 ఏళ్ళో బిజినెస్ చేసి డబ్బులు వచ్చి పేరు వచ్చి అప్పుడు కదా విరాళాలు ఇచ్చేది. నిన్న పుడతావు, ఇవాళ విరాళం ఇస్తావు అంటే ఏమన్నమాట? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు? అవి హిందూ ఆ పరిశోధన కూడా చేసింది. ఒక 20 కంపెనీలు 3 ఏళ్ల లోపే విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. వాట్లలో 12 కంపెనీలు, 20 కంపెనీలు అట్లా విరాళం ఇచ్చాయి. దానిలో 12 కంపెనీలు హైదరాబాద్కు చెందినవే. ఆ 12 కంపెనీల్లో 8 కంపెనీలు బీఆర్ఎస్కు మాత్రమే ఇచ్చాయి విరాళం. చూడండి, అంటే ఎన్ని లుకలుకలాడే పురుగులు దీనిలో ఉన్నాయి. ఏది తీస్తే అది ఇంకొకటి దాని నుంచి బయటపడుతుంది. పుట్టిన నెల లోపలే కంపెనీ రిజిస్టర్ చేశావు, నెల లోపల విరాళం ఇచ్చావు. నీకు అది ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? నువ్వేమైనా వ్యాపారం చేస్తే కదా డబ్బులు వచ్చేది. ఇంకా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. కోటక్ మహీంద్రా అనే ఒక కంపెనీ ఉంది, మీ అందరికీ తెలుసు. కోటక్ మహీంద్రా 2003లో బ్యాంకు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ప్రైవేటు బ్యాంకులను ఆమోదిస్తూ వాళ్ళు చేసిన ఒక చట్టంలో, ఒక నిబంధనావళిలో ఆ ప్రైవేటు బ్యాంకుకు ఒకే వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా 3 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎవరైతే బ్యాంకు పెడుతున్నారో వాళ్ళ ప్రమోటర్స్ అంటారు ఆర్థిక శాస్త్ర పరిభాషలో. ప్రమోటర్స్ 15% కన్నా ఎక్కువ డబ్బులు పెట్టకూడదు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. కోటక్ మహీంద్రా బ్యాంకులో ఉదయ్ కోటక్ ఆయన పేరు, ఆయనకు 44% వాటా ఉంది. 15% అని రిజర్వ్ బ్యాంక్ చట్టం చెప్తుంది. ఆయన 2003లో పెట్టినప్పటి నుంచి సీఈఓ ఉన్నాడు, ఇవాళకి సీఈఓగా ఉన్నాడు. 21 సంవత్సరాలుగా, ఒక్క నెల కిందనో 2 నెలల కిందనో ఆయన రాజీనామా చేశాడు. 23 సంవత్సరాలు ఉన్నాడు, 3 సంవత్సరాల పరిమితి ఉండగా. దీని మీద గొడవైంది, రిజర్వ్ బ్యాంకు సుప్రీంకోర్టుకు వెళ్ళింది వీళ్ళు చట్టం పాటించలేదు అని. కానీ హఠాత్తుగా ఆయన ఒక 135 కోట్ల రూపాయల బాండ్లు కొన్నాడు. ఆ వారంలోనే రిజర్వ్ బ్యాంకు ఈ 2 నిబంధనలను ఎత్తేసింది. ఎట్లా జరిగాయి చూడండి, ఒకదాని ఒకటి. సరే, మన ఊరి కథ ఇంకోటి ఉంది, మన కవితకు కూడా సంబంధించిన కథ. శరత్ చంద్రారెడ్డి అన్నాడు, అరబిందో ఫార్మస్యూటికల్స్. శరత్ చంద్రారెడ్డికి కూడా ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధం ఉందని మొట్టమొదలు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఆయన ఒకడు. ఆయన పోయి జైల్లో కూర్చున్నాడు. జైల్లో కూర్చోగానే ఆయనను అప్రూవర్ అవుతావా అని అడగడం మొదలుపెట్టారు. ఆయన అప్రూవర్ స్టేట్మెంట్ ఇస్తానంటే నేను నేరం చేశాను, నాతో పాటు వీళ్ళు నేరం చేశారు అని సాక్ష్యం చెప్పడం. ఆ అప్రూవర్ స్టేట్మెంట్ ఇస్తాను అని ఆయన ఒప్పుకున్న రోజున 5 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లు అరబిందో ఫార్మస్యూటికల్స్ కొని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. ఆయన రిలీజ్ అయి వచ్చాడు. రిలీజ్ అయి వచ్చిన తర్వాత 25 కోట్లు ఒకసారి, 30 కోట్లు మరొకసారి, మొత్తం 60 కోట్ల రూపాయలు అరబిందో ఫార్మస్యూటికల్స్ భారతీయ జనతా పార్టీకి అందజేసింది. ఆయన ఇవాళ ప్రభుత్వ సాక్షిగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన సాక్ష్యం మీద ఆధారపడే కవితను అరెస్ట్ చేశారు, ఆయన సాక్ష్యం మీద ఆధారపడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఆయన సాక్ష్యం మీద ఆధారపడే అనే దాంట్లో కూడా కేజ్రీవాల్ పేరు ఆయన 10 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. సాక్షి ప్రకటన ఉంటుంది కదా,
9 ప్రకటనల్లో కేజ్రీవాల్ పేరు లేదు. ఇవన్నీ కోర్టు ముందర ఉన్న కాయిదాలు, ఎవరు కల్పించేవి కాదు. 10వ ప్రకటనలో కేజ్రీవాల్ పేరుంది. కేజ్రీవాల్ని వెంటనే 10వ ప్రకటనలో ఉండగానే వారం రోజులకి అరెస్ట్ చేశారు. ఇన్ని అక్రమాల పుట్ట ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. దీనిలో అనేక అంశాలు, ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఎన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకా 3-4 విషయాలు, క్షమించాలి ఎక్కువసేపు తీసుకుంటే, 5-10 నిమిషాలు ముగిస్తాను. నిజానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ సమయం లేదు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ 2018లో మొదలైంది, కానీ 2013లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్నికల పార్టీలకు నిధుల విరాళాలను క్రమబద్ధీకరించాలి, వాటిలో నల్లధనం లేకుండా చేయాలి అని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక కార్పొరేట్ కంపెనీ ఒక పార్టీకి నేరుగా ఇచ్చే బదులు ట్రస్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలక్ట్రల్ ట్రస్ట్ అనాలి దాన్ని. ఈ ట్రస్టుకు ఎవరైనా కార్పొరేట్లు ఇవ్వచ్చు. ఆ ట్రస్ట్ తన ఇష్ట ప్రకారం ఏ పార్టీలకైనా ఇవ్వచ్చు, లేదా అందరికీ సమానంగా ఇవ్వచ్చు అని ఒక చట్టం తయారు చేశారు. దాని కింద 19 ట్రస్టులు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇవాళకి ఉన్నాయి. ఈ 19 ట్రస్టుల్లో ఒక ట్రస్టు 2013లో సునీల్ భారతి మిత్తల్ అని ఒక ఆయన ఉన్నారు, ఎయిర్టెల్ కంపెనీ ఓనర్, ఆయన పెట్టారు. పెట్టి వెంటనే ఆయన కంపెనీ పెట్టాడు, ట్రస్ట్ పెట్టాడు, దాన్ని ప్రుడెన్షియల్ ట్రస్ట్ అంటారు. ప్రుడెన్షియల్ ట్రస్ట్ పెట్టి వెంటనే ఆయన దానిలో నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి అప్పగిస్తున్నాను అన్నాడు. వాళ్ళే నడుపుతున్నారు. అది 2013 నుంచి 2024 వరకు 2500 కోట్లు పోగేసి, 2019 వరకు 2500 కోట్లు పోగేసి, అందులో 2100 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు 475 కోట్లు పోగేసి 475 కోట్లు మొత్తం భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. ఇది ఒకానొక ట్రస్ట్ మాత్రమే. ఇంకా 18 ట్రస్టులు ఉన్నాయి, వాటి వివరాలు బయటికి రాలేదు ఇప్పటికి. అందువల్లనే నేను ఇప్పటికి చాలాసార్లు చెప్తున్నాను, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు ఇంగ్లీష్లో, నుడికారు. నీళ్లలో ఒక మంచు దిమ్మ మునిగి ఉంటుంది. మునిగింది ఎంతో మనకు తెలియదు, పైకి కొంత మాత్రమే కనబడుతుంది. పైకి కనబడేది 1% కావచ్చు, 2% కావచ్చు, 98% కింద ఉండొచ్చు, మనకు తెలియదు. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఎందువలనంటే 2019 ఎన్నికలలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిపి 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. అందులో భారతీయ జనతా పార్టీ ఒక్కటే 27,000 కోట్లు ఖర్చు పెట్టింది అని తేలిన లెక్కలు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది. మరి 2018 జనవరిలోనే కదా ఎలక్ట్రల్ బాండ్స్ మొదలైంది. 2019 మేలో ఎన్నికలు జరిగాయి కదా. ఆ 14 నెలల్లోనే వీళ్ళకి అన్ని డబ్బులు వచ్చాయా? ఆ 14 నెలల్లో వాళ్లకు వచ్చిన డబ్బులు 4,000 కోట్లు మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్. మిగిలిన 23,000 కోట్లు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు 2024 ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారో తెలియదు. ఇప్పటికే వస్తున్న అడ్వర్టైజ్మెంట్లు చూస్తే కోట్లాది రూపాయలు మంచినీళ్ళు ఎలా ఖర్చు పెడుతూ ఉన్నారు. 23,000 కోట్లలో అదానీ డబ్బులెన్ని, అంబానీ డబ్బులెన్ని, విదేశీ కంపెనీలకు ఇక్కడ దళారీలుగా పనిచేస్తున్న వాళ్ళ డబ్బులెన్ని, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కానీ మనం ఇవాళ 2024 ఎన్నికల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి మనం గ్రహించవలసింది ఏమిటి, ప్రజలకు చెప్పవలసింది ఏమిటి? 4-5 అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, ఇది కేవలం దీనిలో డబ్బులు ఉన్నాయి, ఇది రాజకీయ అవినీతి అనే మాట కూడా పెట్టుకున్నాం మనం. రాజకీయ అవినీతి అంటే డబ్బులు మాత్రమే కాదు, ఇతర అంశాలు అనేకం ఉన్నాయి. డబ్బుల వ్యవహారం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. దాంట్లో ఒకటి క్విడ్ ప్రో కో, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని మనకు సామెత. నేను నీకు అది ఇస్తాను, నువ్వు నాకు ఇది. ఇప్పుడు ఆధునిక పరిభాషలో దాన్ని రిటర్న్ గిఫ్ట్ అంటున్నాం. వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు, మనం ఒక గిఫ్ట్ ఇస్తాం. ప్రభుత్వానికి
లేదా అధికార పార్టీకి భారతీయ జనతా పార్టీకి కార్పొరేట్లు ఒక గిఫ్ట్ ఇచ్చాయి, భారతీయ జనతా పార్టీ ఆ కార్పొరేట్లకు మరొక గిఫ్ట్ ఇచ్చింది. ఇది అత్యంత తీవ్రమైన విషయం. ఇది అవినీతి అసలు. నిజానికి రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రోజుల్లో నడవాలంటే డబ్బులు కావాలి. విరాళాలు తీసుకోక తప్పదు. విరాళాలు తీసుకుంటున్నాయి. ఈ చర్చ చాలా రోజులుగా నడుస్తుంది. గాంధేయ నైతిక దృష్టితో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు అనే ఆలోచన ఉంది. కానీ తీసుకోకపోతే పార్టీలు నడవవు. పార్టీలు నడవడానికి తప్పకుండా డబ్బులు తీసుకోవాల్సిందే. జాతీయోద్యమంలో లాగా పైసా ఫండ్ వసూలు చేసి వాటితోనే నడుపుతాం అంటే సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులు ఇచ్చే విరాళాల వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు. తప్పనిసరిగా సంపన్నుల దగ్గరికి, కార్పొరేట్ల దగ్గరికి పోవలసిందే. అయితే ఇక్కడ చర్చ అంతా పోయినందువల్ల వాళ్ళ మీద పోరాటాన్ని నువ్వు ఆపుతున్నావా, వాళ్ళను ఎక్స్పోజ్ చేయడం ఆపుతున్నావా, వాళ్ళకేమైనా ప్రతిఫలం ఇస్తున్నావా? ఇవి 3 ప్రశ్నలు అడగవలసి. వాళ్ళ దగ్గర విరాళం, మీరు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు కాబట్టి మీ దగ్గర డబ్బులు పబ్లిక్ పనికి దేనికైనా పబ్లిక్గా వసూలు చేయవలసిందే. మీ దగ్గర వసూలు చేయడం మా హక్కు అని అడుగుతాం. కానీ అందువల్ల మీరు చేసే అక్రమాన్ని బయటపెట్టకుండా ఉంటామని కానీ మౌనంగా ఉంటామని కాదు. చాలాసార్లు విప్లవోద్యమం మీద ఈ చర్చ వస్తుంది. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం లేదా, గని యజమానుల దగ్గర డబ్బులు తీసుకోవడం లేదా? తీసుకున్న మర్నాడే గని యజమానుల ట్రక్కులు తగలబెట్టిన ఉదంతాలు ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. పోరాటమే, విరాళమే. రాజకీయ పార్టీలన్నీ అట్లా చేస్తాయి. కానీ ఎలక్ట్రల్ బాండ్స్లో బయటపడింది ఏమంటే, నువ్వు విరాళంగా మాత్రమే చూడలేదు, విరాళాన్ని ఒక ప్రతిఫలానికి సూచికగా చూసావు. ఆ ప్రతిఫలం కూడా మన కళ్ళ ముందర కనబడుతుంది. 140 కోట్ల ముడుపు వస్తే, 140 కోట్ల విరాళం వస్తే 14,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చావు. స్పష్టంగా కనబడుతుంది. కనుక చెప్పవలసింది, వాళ్ళ ప్రజల ముందరికి పోవాల్సింది, అన్ని పార్టీలు విరాళాలు తీసుకుంటాయి, అందులో ఏం సందేహం లేదు. కానీ అధికారంలో ఉన్న పార్టీకి క్విడ్ ప్రోకో చేసే అవకాశం ఉంది. అందువల్లనే బిజు జనతాదళ్ అనేక మైనింగ్ కంపెనీల దగ్గర విరాళాలు వసూలు చేసింది. ఆ మైనింగ్ కంపెనీలకు అనుకూలమైన విధానాలు అమలు చేసింది. భారత రాష్ట్ర సమితి కాళేశ్వరంను కృష్ణారెడ్డికి ఇచ్చింది. కృష్ణారెడ్డి దగ్గర నుంచి విరాళం తీసుకుంది. ఇవి రాష్ట్ర స్థాయి విరాళాలు, రాష్ట్ర స్థాయి కాంట్రాక్టులు అయితే, భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయి కాంట్రాక్టులు చేసింది కాబట్టి అది ఇంకా 1,000 కోట్లకు, లక్షల కోట్లకు పోయింది. ఇది మాత్రమే కూడా కాదు, డబ్బులు మాత్రమే కాదు, క్విడ్ ప్రోకో మాత్రమే కాదు, ఎక్స్టార్షన్. నేను ప్రారంభంలోనే చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018 జనవరి 30 నాడు రాసిన ఉత్తరంలో ఈ మాట రాసింది. దీన్ని ఎక్స్టార్షన్కు వాడుకోవచ్చు. ఎక్స్టార్షన్ అంటే ఏమిటి? బెదిరించి డబ్బులు వసూలు చేయడం. రౌడీ మామూలు హఫ్తా, వారానికి ఒకసారి వస్తాడు, వచ్చి అక్కడ నిలబడతాడు, ఏమి చేయడు, కత్తి పొట్టులో కూడా ఉండదు, నిలబడ్డ మాత్రాన్ని 1000 రూపాయలు 500 రూపాయలు ఇస్తారు. ఇటువంటి హఫ్తా వసూళ్లు, రౌడీ మామూళ్ళ వసూళ్లు ఎలక్ట్రల్ బాండ్లలో జరిగాయి. అనేక కంపెనీల మీద ఈడీ దాడి చేసింది, ఐటీ దాడి చేసింది. వెంటనే వాళ్ళు బాండ్లు కొన్నారు. ఈడీ దాడి మారిపోయింది. ఆయా రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి కుంభకోణాల్లో ఉన్నారు అని పేరు చేసి వాళ్ళ మీద దాడులు చేశారు. వాళ్ళు పార్టీ మార్చగానే, ఉదాహరణకు ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరికన్నా మునగాడుగా తిరుగుతున్న అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నవాడు, అనేక అక్రమాలకు లోబడినవాడు. ఆయన మీద ఈడీ రేడ్లు చేసింది, ఐటీ రేడ్లు చేసింది. ఆయన పార్టీ మార్చాడు, ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనే ఒక మునగాడుగా తిరుగుతున్నాడు. ఇటువంటి కోణం కూడా దీంట్లో ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ ఆ కోణాన్ని బయట పెడుతున్నాయి అని చెప్పవలసి ఉంది. రాజకీయ అవినీతికి మరో రూపం కూడా ఉంది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు దుర్వినియోగమయ్యాయి, ధ్వంసమయ్యాయి, పనికి రాకుండా పోయాయి. అవి చేయవలసిన పని కాకుండా మరొక పని చేశాయి. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఉదాహరణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఉదాహరణకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇటువంటి అనేక సంస్థలు. అవి మాత్రమే కాదు, ఇంతకుముందే ఉదాహరణ చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చివరికి న్యాయస్థానాలు కూడా. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి కేవలం డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.
ఈ దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిన ఒక గొడ్డలి వేటు అవి. అందువల్ల కూడా ఎలక్ట్రల్ బాండ్స్ను వ్యతిరేకించాలి. ఎలక్ట్రల్ బాండ్స్ను దుర్వినియోగం రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడానికి ఎవరు వాడుకున్నారో ఇవాళ చెప్పవలసింది. అవి మాత్రమే కాదు, చట్టాలను మార్చడం, కొత్త విధానాలు తేవడం ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల జరిగింది. అందువల్ల మొత్తంగా చూస్తే రాజకీయాల అర్థము లక్ష్యము మారిపోయాయి. ఎలక్ట్రల్ బాండ్స్ను మనం అధ్యయనం చేసేటప్పుడు దాని నుంచి మనం గ్రహించవలసిన పాఠం ఏమంటే, హరగోపాల్ సార్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, రాజకీయాలంటే ప్రజా సమస్యలకు సృజనాత్మక పరిష్కారం కనిపెట్టే ఒక మార్గం, ఒక సాధనం. ఇవాళ ఏమైపోయింది, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యవహారం, రాజకీయాలంటే ఎక్స్టార్షన్ చేసే వ్యవహారం, రాజకీయాలంటే రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేసే వ్యవహారం అని వచ్చింది. అంటే బందిపోట్ల రాజ్యం. రాజకీయాలనేది బందిపోట్ల రాజకీయాలుగా మారిపోయాయి. ఎలక్ట్రల్ బాండ్స్ వాటికి సహకరించాయి. అందువల్ల మనం వాటిని ఖండించాలి, ఎదిరించాలి, ప్రశ్నించాలి. ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టిన వాళ్ళ దురాలోచనలను, దుర్మార్గాలను బయట పెట్టాలి. ఇంత జరిగితే రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు. ఎందువల్లంటే మేము కూడా తీసుకున్నాం కదా, నిజానికి వాళ్ళు మేము తీసుకున్నాం కానీ దానివల్ల ఏమైనా చేసామా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది, చెప్పుకోవచ్చు. కానీ చెప్పుకునే స్థితిలో లేవన్నమాట. అవి కూడా క్విడ్ ప్రో క్వో చేసామన్నమాట. పత్రికలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ఈ 10 సంవత్సరాలలో ప్రధాన స్రవంతినంతా మోడీ మాయ కమ్మేసింది కాబట్టి, మోదానీల రాజ్యం నడుస్తుంది కాబట్టి. ఎందువల్లంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలలో 84% అదాని డబ్బులతో నడుస్తుంది. 16% మాత్రమే స్వతంత్ర సంస్థలుగా ఉన్నాయి. కనుక వాళ్ళు రాయడం లేదు. అటువంటి సందర్భంలో ప్రజలకు తమంతట తాము తెలుసుకోవడం, తమలో తాము చెప్పుకోవడం, దీన్ని ప్రచారం చేయడం తప్ప మరొక మార్గం లేదు. ఇంత అవినీతికి కారణమైన, ఇంత అవినీతికర విధానాన్ని, ఇంత చట్టబద్ధమైన అవినీతిని, ఇంత రాజకీయ అవినీతిని ఈ దేశంలో ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ను వాటి భావజాలం వల్ల వ్యతిరేకించవలసి ఉంది. అత్యంత దుర్మార్గమైన అసమానత వల్ల, మనువాదం వల్ల వ్యతిరేకించవలసి ఉంది. అది వేరే అంశం. దాన్ని మించి ఈ దేశంలోని రాజకీయాలను ధ్వంసం చేసినందువల్ల కూడా వాటిని వ్యతిరేకించవలసి ఉంది, వాటిని ఓడించవలసి ఉంది అని చెప్పడం 2024 ఎన్నికల్లో అదే నినాదంగా తీసుకోవడం మన బాధ్యత.